హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నితిన్ తమ్ముడు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా బలాలు, బలహీనతల గురించి మాట్లాడుకుందాం. మన స్టైల్‌లో బలహీనతల గురించి మాట్లాడుకుందాం. రొటీన్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లే, కథలో దమ్ము లేనప్పుడు యాక్టర్స్ మాత్రం ఏం చేస్తారు? నిర్మాత శిరీష్ ముందుగానే చెప్పాడు. ఈ సినిమా మొదటి 15 నిమిషాల తర్వాత ఒకే రోజులో జరిగే కథలా ఉంటుందని. మరి ఇలాంటి కథకు చూసే ఆడియన్స్‌కి ఎలా ఉండాలంటే ట్విస్టులు ఎక్కువ ఉండాలి. ఏం జరుగుతుంది అనేలా ఉండాలి. బలాల గురించి మాట్లాడుకుంటే నితిన్ అన్ని సినిమాలాగే పర్వాలేదు అనిపించాడు. కానీ అతనికి అదృష్టం మాత్రం ఏమాత్రం లేదు. ఒకప్పుడు తెలంగాణ మెగాస్టార్ అవుతాడని అందరూ భావించారు. కానీ అతనికి ఏజ్ మాత్రం పెరగడం లేదు గానీ ఫ్లాపుల లిస్ట్ మాత్రం పెరుగుతుంది. అదే విషయానికి వస్తే నితిన్ ఒక ఆర్చర్. అతను గోల్డ్ మెడల్ సాధించాలని చిన్నప్పటి నుంచి కల ఉంటుంది. దానికి తగ్గట్టే కష్టపడతాడు. అయితే అతను ఎంత ప్రయత్నించినా గోల్డ్ మెడల్ అయితే సాధించలేడు. ఇదంతా కోచ్ చూస్తాడు. నీకు వీటిపైన గురి సరిగ్గా పెట్టలేకపోతున్నావు. నీ లక్ష్యం ఇది కాదు. ఇంకేదో లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం గురించి నువ్వు ఆలోచించని అతనికి సర్ది చెప్తాడు. తర్వాత అతని లక్ష్యం ఏంటో తెలుసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత వాళ్ళ అక్క దగ్గరికి లై దగ్గరికి వెళ్తాడు. ఆ అక్క కష్టాల్లో ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా యొక్క కథ అక్కకి ఏం మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం అతను చేశాడా లేదనేదే ఈ సినిమా కథ. అక్క కోసం ఏం చేశాడనేది మీరు తెరపైనే చూడాలి. మాట పోయి మనిషి బ్రతికిన మనిషి చచ్చినట్లే లెక్క. మనిషి పోయి మాట బ్రతికిన మనిషి బ్రతికినట్లే లెక్క అనేదే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సినిమాకి ప్రధాన బలం బీజీఎం. అజనీష్ యొక్క బీజీఎం అయితే బాగుంది. చాలా చక్కగా కొట్టాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా ఒక యావరేజ్ సినిమా. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే నా ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.